అందరికీ నమస్కారం. దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇదే. సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం. కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు, కొంతమంది ముఖం చూసి, కొంతమంది జస్ట్ మన వాయిస్ విని కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, వాటిని నమ్ముతూ ఉంటారు. బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురూజీ ఉన్నారనమాట. ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది, దేన్ని బేస్ చేసుకుని చెప్తారు? మ్యాక్సిమం 70% ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం లైవ్. నమస్తే గురూజీ. నమస్తే. సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను. బేసికల్లీ ఇప్పుడు మనం 140 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశంలో. 160 కోట్ల ఒకవేళ 120 అనుకుంటే 12 రాశుల కింద డివైడ్ చేసుకుంటే 10 కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది. బట్ నాది కన్య రాశే, నాతో పాటు ఇంకొక కన్య రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు, ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు. సో రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కరిది. రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు, బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు. అసలు రీజన్ ఏంటి దానికి? రీజన్ అని ఏం లేదండి, చిన్న లాజిక్. ఇప్పుడు ఇది లగ్న కుండలండి. చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం, ఏ జీవి అయినా ఈ 12 రాసులలోనే, ఈ 12 లగ్నాలలోనే తిరగాలి. ఏదైనా మనం మనసులం కాబట్టి, మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి, మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట్ అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు. కాబట్టి ఏలినాటి శని అని కొందరు చెప్తారు, అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు, చిన్న శని అని కొందరు చెప్తారు, కుజదోషాలని కొందరు చెప్తారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించి వస్తూ ఉంటుందండి. చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది. అందులో మనం ఒక ఆవగింజంత కాబట్టి మనకు కూడా ఒక 15% వర్తిస్తుందండి, అంతే. సో ఇప్పుడు దాకా మాట్లాడుకున్న దానిలో నాకు ఒక సందేహం వచ్చిందండి. అంటే మీరు ఏమన్నారంటే జాతకంలో ఆ వ్యక్తి తుది శ్వాస ఎప్పుడు ఉందనేది సెకండ్లతో సహా ఉంటుందని చెప్పారు. అవునండి. సో దీనికి పరిష్కారంగా రకరకాల హోమాలు, నాకు తెలిసింది మృత్యుంజయ హోమం ఎక్కువగా వింటూ ఉంటాం కదా, అలాంటి హోమాలన్నీ చెప్తూ ఉంటారు. సో అవి చేయడం వల్ల నిజంగా అది ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా లైఫ్ స్పాన్ అనేది ఏమన్నా? అయితే ఇందులో ఒకటి కొన్ని ఇలా ముహూర్తాల బలం ఉంటాయండి. ఇలా ఆ యోగం ఉండాలి. ఆ యోగం ఉండి ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి గుండెపోటు వస్తుందండి, అవునా? కొందరు స్టార్టింగ్ స్టేజ్లోనే చనిపోతారు, ఒకటేసారి రావడంలోనే చనిపోతారు, అర్థమైందా? కొందరు 3 సార్లు వచ్చినా బతికేస్తారు, అవునా? అంటే గుండెపోటు అనుడితోనే డైరెక్ట్ మరణమే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడంటే వైద్య మొత్తం అన్నీ వచ్చినాయి కాబట్టి లేదనుకో మరణమే, అవునా కదా? కాబట్టి ఇందులో కూడా ప్రతి దానిలో దేవుడు ఒక సమస్య ఇచ్చినప్పుడు 2 ఎగ్జిట్లు పెడతాడండి. అంటే ఒక సమస్యకు ఒక దర్వాజా ఇచ్చినప్పుడు 2 దర్వాజాలు ఎగ్జిట్ అవ్వడానికి పెడతాడు. దాన్ని మనం కనుక్కోలేక కష్టపడతాం. అది ఆ మైండ్ అనేది అప్సెట్లకు పోతుంది కాబట్టి మనం ఒక రకమైన సిచ్యువేషన్లకు వెళ్తాం కాబట్టి ఆ మైండ్ అనేది చక్కగా పనిచేయదు. ఆ ఎగ్జిట్ని కనుక్కోలేకపోతే ఇక్కడ కూడా అలాంటి ఎగ్జిట్సే కొన్ని ఉన్నాయి. అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగం ఉండాలి, ఒకటి కొంచెం జాతకం అనేది బలంగా ఉండాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే ఒక అయ్యగారు ఇప్పుడు దశమిని పెట్టాడు. దశమి చాలా మంచిది అని పెట్టాడు. ఓకే, దశమి ఈజ్ గుడ్ జనరల్గానైతే. కానీ ఈ దశమికి ఇది క్షేమతారన్నదా, సంపత్తారన్నదా, విపత్తారన్నదా అనే ఒక రకంగా ఇది రజితమూర్తిలన్నదా, సువర్ణమూర్తిలన్నదా, లోహమూర్తిలన్నదా, అష్టక వర్గులు అంటేనేయా, షోడశ వర్గాలు అంటేనేయా,
విన్నావా? వేదాలు ఇట్లా ఏమన్నా అంటేనే అనేది ఈ విధంగా 32 రకాలుగా చూడాలండి. చూసి ఏది అంటని ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తం రోజు పోయి, ఆ ముహూర్తం దశమి అయింది అనుకోండి, దశమి రోజు పోయి వాళ్ళు కనుక చేయగలిగితే 12 సంవత్సరాలు ఈ వ్యక్తి అద్భుతంగా ఏ రోగం లేకుండా జీవిస్తాడండి. అంతే, ఎక్స్టెన్షన్. అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదు ఒక్కటేసారి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఈ 32 ఏదైనా ఒక 2 అంటి దీనికి వాళ్ళు పోయి చేపించుకున్నా, వాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి చేపించుకున్నా ఇక్కడ దీని ఫలితం అనేది శూన్యం. ఈయనకు మరణగండం అనేది తప్పదు. అదేనా? కాబట్టి ఈ ముహూర్తం చూసుకునేటప్పుడు ఎవరైనా కూడా, ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం ఎవరన్నా బాగుంటుంది అంటారా? ఇళ్ళల్లో పోతారా? లేదు లేదు. పూర్వం ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన సీఎం కేసీఆర్, నాకు తెలిసిన చాలా మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు చాలా గొప్ప పొజిషన్ ఉన్నారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాకు తెలిసినంత మట్టుకు 82% చాలా దీనంగా బతుకుతున్నారు. కానీ అదే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా విపరీతమైన కోటీశ్వరులు కూడా ఉన్నారు. అలా అని చెప్పి మనం ఆశ్లేష నక్షత్రాన్ని కొట్టిపారేయలేం కదా. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం అనేది ఈ వర్గాలన్నీ అంటకుంటా వచ్చినప్పుడే ఈ కేసీఆర్ లాంటి, ఈ మినిస్టర్ లాంటి, ఈ ధనవంతులు లాంటి వాళ్ళు అప్పుడు జన్మించారు. అదేనా? అదేవిధంగా పాడ్యమి నక్షత్రం, పాడ్యమి నక్షత్రం కూడా మంచిది కాదండి. మూలా నక్షత్రం ఇది మంచి, మూలా నక్షత్రం. కాబట్టి వీటిలలో పుట్టిన వాళ్ళు కూడా కోటీశ్వర్లు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఒక నక్షత్రాన్ని బట్టి, ఒక రాశిని బట్టి, ఒక లగ్నాన్ని బట్టి వీడు పెద్ద గొప్పోడవుతాడు, వీడు దుర్మార్గుడవుతాడు, లేకుంటే వీడు మంచోడు అని ఎప్పుడు అంచనా వేయకూడదండి. ఎప్పుడు ఎవరిని ఏ అంచనా వేయకూడదు. వాళ్ళ యొక్క గ్రహస్థితులు. ఒక విషయం ఏంటరా అండి, కవల పిల్లలు 2 నిమిషాల వ్యవధిలో పుట్టిన పెద్దవాడు చూడండి చాలా అద్భుతమైన తెలివికొల్లాడు అవుతాడు. అదే రెండో వాడు మందగమనుడు అవుతాడు. లేదనుకోండి పెద్దవాడు మందగమనుడని అవుతాడు, చిన్నవాడు విపరీతమైన తెలివి కల్లోడని అవుతాడు. ఇంకా మా చుట్టాలలోనే ఉన్నారండి. కాబట్టి ఎప్పుడు కానీ ఆ విధమైన ఈ నక్షత్రం మంచిది, ఈ అయ్యగారు చెప్పాడు, ఇది ఇట్లా కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీకు ఏ డౌట్స్ ఉంటే ఆ అయ్యగారిని ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. దీనికి ఏమన్నా అష్టక వర్గులు కానీ ఏమన్నా అంటేనేయా అని చెప్పి అడిగి తెలుసుకోండి. తెలుసుకొని ఖచ్చితమైన పద్ధతిలో కనుక పూజ చేయగలిగితే, ఈ పాశుపత హోమానికి ఇంకొక చరిత్ర ఉందండి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేయాలి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని ఎందుకంటున్నా అంటే, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటే ఈ కాలంలో చేసే వాళ్లకు నేను చాలా మందిని చూశానండి. ఈ కాలంలో పంచామృతాలు, నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇలాంటివి తీసుకుపోయి పోతే శివుని మీద వేస్తుండ్రు, కడిగిస్తుండ్రు, విభూతి పెట్టిస్తుండ్రు, అభిషేకం అయిపోయిందని చెప్పి హారతి ఇచ్చి పంపిస్తుండ్రు. అది కాదండి. శివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలంటే మహాన్యాసాన్ని 22 సంవత్సరాలు చదువుకున్న వేద పండితుడికైతేనే అది వర్తిస్తుందండి. నాకు తెలిసిన 80% టెంపుల్స్లో వేదాన్ని 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు అభ్యసించిన వాళ్ళు ఎవరూ లేరండి. ఒక 20% మాత్రమే ఉన్నారండి. కాబట్టి ఈ 80% అంతా నాకు తెలిసినంత వరకు ఫేకేనండి. ఫేక్.
అంటే వాళ్ళు పూజలకు మాత్రం పనిచేస్తారు, కానీ ముహూర్తాలు పెట్టడం, వీవి పెట్టడం, చిన్న చిన్న పూజలు చేయడానికి, పెద్ద పెద్ద హోమాలు చేయడానికి, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడానికి, అభిషేకం చేయడానికి పనిచేస్తారు. మహాన్యాస రుద్రాభిషేకం, నువ్వు ఒకటి అడగండి మీరు, రుద్రాభిషేకానికి మహాన్యాస రుద్రాభిషేకానికి తేడా ఏంటి అనే కదా మీ సమస్య. అది ఒకటి ఏంటంటే అండి, మహాన్యాసం అనేది శివునికి సంబంధించిన ఇష్టమైన పదాలు. ఓకే. అతనికి అతి ఇష్టమైన మహాన్యాసం చదువుతుంటే శివుడు, కైలాసంలో ఉన్న శివుడు మైమరిచి నిద్రపోతూ ఉంటాడు, ఆ ఆనంద పరవశాన్ని అది చేస్తూ ఉంటాడు. మహాన్యాసానికి ఉన్న గొప్పతనం అది. ఆ మహాన్యాసం అనేది 2 గంటల 8 నిమిషాలు ఏకధాటిగా చదివితే 2 గంటల 8 నిమిషాలు పడుతుందండి. అది చదివిన తర్వాతనే మనం శివుని మీద నీళ్లు పోయడానికి అధికారం వస్తుంది. ఈ శివలింగం శివుని మీద నీళ్లు పోయడానికి అధికారం వస్తుంది. అది పొయ్యంది. ఎప్పుడు కానీ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది చేసుకో. మహాన్యాసం చేసిన తర్వాత అప్పుడు ఏక బిల్వాలతోని మనం ఈ శివుణ్ణి గనక పంచలో 20 రకాల వాటితోని అభిషేకం చేసి అప్పుడు హోమం చేయించుకుంటే అప్పుడు వాళ్ళకి ఈ 12 సంవత్సరాల కాలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఉన్న వాళ్లకు 12 సంవత్సరాలు పెరిగింది అంటే 78కి వచ్చారు కదండి, ఇంకేం కావాలండి? అవునా కదా? ఇక్కడికి అయిపోయిందా మీ సమస్య? సో ఇంకొక నాకు మీ మొత్తం కాన్వర్సేషన్ లో అర్థమైంది ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు నాలాంటి వాళ్ళకే మృత్యుంజయ హోమం ఎలాంటి పదాలు తెలుసు. సో చాలా మందికి తెలుసు కొన్ని హోమాలు ఏం చెయ్యాలి అనేది తెలుసు. ఇప్పుడు మనకి ఓకే, ఆయుష్ తక్కువ ఉందా, ఆయుష్ రేఖ బలహీనంగా ఉందా, మేబీ కొంచెం ఆయుష్ తక్కువ అనిపించినప్పుడు చాలా మంది తెలుసు. బట్ ఏంటంటే ఏ టైంలో చెయ్యాలి అనేది, ఆ ప్రాపర్ ముహూర్తం అనేది చాలా లోపం అన్నమాట. అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో చేస్తే దాని ఫలితం అయితే ఉండదు. అదే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది ఖచ్చితంగా దానికి ప్రాపర్ టైంలో చేస్తే మాత్రమే దాని ప్రతిఫలం వస్తుంది. అవును. సో నాకు అర్థమైంది అనమాట. అది ప్రాపర్ టైంలో కరెక్ట్ పొజిషన్లో మాత్రం చేస్తే దీనికి వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్?